హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పైసీగా, జ్యూసీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని, అలానే 2 పెద్ద ఉల్లిపాయలని, 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్‌లో అయితే అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, పసుపు, కారం, అలాగే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా పెరుగు కూడా వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత ముందుగా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. మనము ముందుగా ఇవన్నీ ఇలా కలిపి పెట్టుకోవడం వలన మనకి పుదీనా గాని, కొత్తిమీర గాని ముక్కలకి చాలా బాగా పడుతుందండి. అలాగే తింటుంటే చాలా బావుంటుంది. ముక్కలు చప్పగా లేకుండా చాలా టేస్టీగా, స్పైసీగా, జ్యూసీగా ఉంటాయి. మనము చికెన్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకొని కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. తర్వాత మీడియం టు సిమ్‌లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. మగ్గింది కదండీ! ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. బాగా ఉడికింది కదండీ! ఈ టైంలో మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా, జ్యూసీగా, స్పైసీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ చల్లారితే ఇంకా దగ్గరికి అవుతుందండి. పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.